జై శ్రీరామ్. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ అఖండ. నేను మీ కస్తూరి శ్రీధర్. సూపర్ న్యూస్ ఇది. ఎవరైతే సంబాల్లో అర్లలో సృష్టించినారో దాని వెనక ఎవడైతే సూత్రధారి ఉన్నాడో వాడి పని అయితే ఖతం అయిపోయింది. న్యూస్ మాత్రం ఇంకా అది లెక్క. ఇంకా అసలు విషయానికి వస్తే సంబాల్ జామా మసీదు. ఈ సంబాల్ జామా మసీదు గురించి మనం ఇప్పటికే అనేక వీడియోల్లో చెప్పుకున్నాం. కానీ మన ఛానల్లో కొత్తగా ఏ రోజుకి ఆ రోజు కొంతమంది సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉన్నారు. వాళ్ళ కోసం ఈ సంబాల్ జామా మసీదు గురించి ఒక రెండు ముక్కల్లో చెప్తా. ఈ సంబాల్ జామా మసీదు ఉత్తరప్రదేశ్లోని సంబాల్ పట్టణంలో ఉండాలి. దీన్నే సంబాల్ జామా మసీదు అని అంటారు. నిజానికి ఈ సంబాల్ జామా మసీదు స్థానంలో మన హరిహర మహల్ ఉండేది. ఎప్పుడు 1500 సంవత్సరాల క్రితమే మన హిందూ రాజులు ఈ సంబాల్ పట్టణంలో అతి గొప్పదైన హరిహర మహల్ను నిర్మించారు. ఇక్కడ మరొక విశేషం ఏంటో చెప్పనా, విష్ణుమూర్తి యొక్క కల్కి అవతారమే ఈ హరిహర మహల్ను కట్టడానికి కారణం. ఇక్కడ సాక్షాత్తు విష్ణుమూర్తియే కొలువై ఉంటారని చెప్పేసి ప్రతీతి. అయితే 1529వ సంవత్సరంలో అప్పటి మన దేశ దురాక్రమణదారుడైనటువంటి ఒక నీచుడు, ఎవడో మొఘల్ దరిద్రుడు బాబరు ఈ సంబాల్లోనే హరిహర మహల్ను పడగొట్టి, అంటే దానిపై హరిహర మహల్ గోడలపైనే ఈ సంబాల్ జామా మసీదు నిర్మించాడు. ఎంత దారుణమో చూడండి. దీంతో ఈ విషయం పైన పరిశోధనలు నిర్వహించినటువంటి విష్ణుకుమార్ జైన్ అనే మన హిందూ లాయరు కోర్టుకు పోయినాడు. ఈ సంబాల్ జామా మసీదులో కూడా అయోధ్య బాబ్రీ మసీదులో జరిగినట్టే ఆర్కియాలజీ సర్వే చేయాలని చెప్పి కోరుతా మన హిందూ లాయరు సంబాల్ జిల్లా కోర్టులో కేసు వేసినాడు. ఈ కేసును స్వీకరించినటువంటి సంబాల్ జిల్లా కోర్టు ఈ సంబాల్లో ఆర్కియాలజీ సర్వే నిర్వహించాలని చెప్పేసి ఆదేశాలు అయితే జారీ చేసింది. ఇక ఈ ఆదేశాలు వచ్చిన తర్వాత మొదటి విడతగా ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ అధికారులు ఈ సంబాల్ జామా మసీదులో సర్వేనైతే నిర్వహించారు. అప్పుడు ఎటువంటి అల్లర్లు కూడా జరగల. కానీ మళ్ళీ ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ వాళ్ళు గత నెల నవంబర్ 26వ తేదీన సంబాల్ జామా మసీదులో మళ్ళీ సర్వే అయితే చేయనున్నారని చెప్పేసి విషయం అయితే లీక్ అయింది. అంతే. ఇక సంబాల్ ఎంపీ అయినటువంటి జియావుర్ రెహమాన్ ఆయన గారి పేరు, ఆయన రంగంలో దిగినాడు. ఈయన గారు సమాజ్వాదీ పార్టీ నేత, అందులోనూ అఖిలేష్ యాదవ్కు సన్నిహిత మిత్రుడు కూడా. ఇక ఈ జియావుర్ రెహమాను నవంబర్ 24వ తారీఖునే ఈ సంబాల్ జామా మసీదుకు వచ్చి అక్కడ ఉన్నటువంటి ఈ అమాయకులైనటువంటి ఈ యువతనందరినీ కూడా రెచ్చగొట్టినాడు. అక్కడ జనాన్ని పోగు చేసి దిక్కుమాలినటువంటి ప్రసంగాలు చేసి అక్కడ పోలీసులపైన దాడి చేయాలని, అవసరమైతే మత ఘర్షణ లేపాలని రెచ్చగొట్టేటట్టు మాట్లాడినాడు. అంతేకాకుండా పోలీసులపైన, ఆర్కియాలజీ అధికారులపైన దాడులు చేయడానికి ఏకంగా 24 ట్రాక్టర్ల ఈ కంకరాళ్ళని తెప్పించిపెట్టినాడు. ఎంత దారుణమో చూడండి ఆ స్వామి. ఇక నవంబర్ 26వ తేదీన ఏం జరిగిందో మీ అందరికీ కూడా తెలుసు. పోలీసులు, ఆర్కియాలజీ అధికారులు ఆ సంబాల్ జామా మసీదుకు చేరుకున్న వెంటనే ఈ జాంబీగాళ్ళంతా కూడా పెద్ద ఎత్తున ఈ రాళ్ల దాడి అయితే చేశారు. ఈ నాటు తుపాకులు ఉంటాయి కదా, వాటితో పోలీసుల మీద కాల్పులు కూడా జరిపినారు. వాహనాలను తగలబెట్టినారు, మానవహోమం సృష్టించారు. ఈ ఘటనలో 20 మంది పోలీసులు తీవ్రంగా గాయపడగా ఈ జాంబీగాళ్ళు వాళ్ళ మీద వాళ్లే కాల్పులు జరుపుకొని, ఎందుకంటే మత ఘర్షణలు రేపాలి కదా, 6 ఈ రాళ్ళు వేసేవాళ్ళు చచ్చిపోయారు. ఇక ఈ కేసును ఇన్వెస్టిగేట్ చేస్తున్నటువంటి పోలీస్ అధికారులు సంబాల్ ఎంపీ జియావుర్ రెహమాన్ పైన పకడ్బందీగా కేసులు అయితే నమోదు చేశారు. ఇక ఈ కేసులతో సమాజ్వాదీ పార్టీ నేత అయినటువంటి ఈ జియావుర్ రెహమాన్ కుక్క సాగు వచ్చాడు, ఊరికే కూడా కాదు. ఇప్పుడు ఈ జియావుర్ రెహమాన్ చేసిన మరొక ఘోరం కూడా వెలుగులోకి వచ్చింది. అది ఏందయ్యా అంటే, ఈ సంబాల్ వాసి అయినటువంటి గౌరవ్ పాల్ అనే వ్యక్తిని ఈ సంబాల్ ఎంపీ అయినటువంటి జియావుర్ రెహమాను కారుతో గుద్దించి చంపేశాడు. ఈ విషయం పైన మరణించినటువంటి ఈ గౌరవ్ పాల్ తండ్రి సమర్ పాల్, ఆయన స్థానిక పోలీసులకి అయితే ఫిర్యాదు చేసినప్పటికీ కూడా ప్రయోజనం లేకుండా పోయింది. ఎందుకో తెలిసిన, అక్కడి పోలీసులను సమాజ్వాదీ పార్టీ నేతలు మేనేజ్ చేసి కేసు లేకుండా చేశారు. ఎందుకంటే ఆయన గారు ఎంపీ కదా, అట్లా అపలుగుబడి ఉపయోగించారు. అయితే ఇప్పుడు ఈ సమర్పాలు మీడియా ముందుకు వచ్చి ఈ విషయాన్ని అంతా కూడా మీడియాకు తెలియజేశాడు. అంతే. ఈ విషయం అటు తిరిగి ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి అయినటువంటి మన యోగి ఆదిత్యనాథ్ గారికి అయితే తెలిసింది. ఇక వెంటనే పోలీస్ యాక్షన్ అయితే స్టార్ట్ అయిపోయింది. ఎల్లుండి కల్లా ఈ యాక్సిడెంట్ విషయానికి సంబంధించిన అన్ని సాక్ష్యాలను కూడా తయారు చేసి ఈ సంబాల్ ఎంపీపై యాక్షన్ తీసుకోవాల్సిందిగా యోగి ఆదిత్యనాథ్ గారు పోలీసులను అయితే ఆదేశించారు. ఇక ఈ కేసులో ప్రత్యక్ష సాక్షులు ఉండడంతో ఈ సంబాల్ ఎంపీ జియావుర్ రెహమాను అడ్డంగా బుక్ అయిపోయినాడు. అంటే చేసిన పాపం ఊరికేనే పోతుందా, ఖచ్చితంగా చుట్టుకుంటుంది, ఖతంగా. మరొక 2 రోజుల్లో ఈ సంబాల్ ఎంపీను ఉత్తరప్రదేశ్ పోలీసులు అరెస్ట్ చేసే అవకాశం ఉన్నది. ఇప్పుడు సంబాల్ ఎంపీ 1కి 2 కేసుల్లో పీకల లోతుని ఇరుక్కుపోవడంతో ఇక ఈ జియావుర్ రెహమాను ఇప్పుడు ఏడుస్తాడంట. అంటే చూడండి,
దొరికినంత వరకు కూడా వీళ్ళ ఇష్ట ప్రకారం తప్పులన్నీ చేసేది, దొరికితేనేమో మొసల కన్నీళ్లు గార్చేది. అయ్యో అనబల్లే, ఖచ్చితంగా తొక్కిపెట్టి నార తీయాల్సిందే. వీళ్ళకి వేసే శిక్షలు ఎట్టుండాలంటే ఇంకొకడు ఎవడైనా కూడా ఈ విధంగా ఆలోచించాలన్నా కూడా భయపడాలా, మారి ఉండాలా. అర్థమైందా? 1-2 కేసుల్లో ఇరుకోవడం, అందున యోగి చేతికి చిక్కడంతో ఇక తన పని అయిపోయిందని చెప్పేసి, ఇక తనను ఎవ్వరు కూడా కాపాడలేరని చెప్పేసి ఇప్పుడు భయపడి సత్సాడు. ఇక ఈ 2 కేసుల్లో ఈ జియావుర్ రెహమాన్కు కనీసం 10 సంవత్సరాల కఠిన కారాగార శిక్ష పడే అవకాశం అయితే ఉన్నది. అంతేకాకుండా తన ఎంపీ పదవి కూడా ఊస్టింగ్ అయ్యే అవకాశాలు అయితే పుష్కలంగా ఉన్నాయి. ఈ దెబ్బతో జియావుర్ రెహమాన్ పని అయితే క్లోజ్. అంతే. ఎట్లా న్యూసా? అదే మ్యాటర్. మీకు ఈ న్యూస్ నచ్చితే, నేను చెప్పింది కరెక్ట్ అని చెప్పి మీరు భావిస్తే ఈ న్యూస్ నలుగురికి షేర్ చేయండి. అదేవిధంగా తప్పనిసరిగా ప్రతి ఒక్కరు కూడా మీ యొక్క అమూల్యమైన అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. జై శ్రీరామ్.